అందుకే హైదరాబాద్ లో నేను తవ్విస్తున్న గనిలో మైకా పడే వరకు పట్టుదల వదలకుండా ప్రయత్నిస్తున్నాను. విక్రమార్కుళ్ళానా? అంటే ఇంతవరకు అందులో పోసిన డబ్బు చాలక ఇంకా తవ్వించి డబ్బంతా మట్టిపాలు చేద్దాం. నో డాడీ, లాస్ట్ ఛాన్స్ గా 1 లక్ష శాంక్షన్ చేసేయండి. ఫైనల్ గా నా లక్ పరీక్షించుకుంటాను. ఆల్ రైట్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. డాడీ, అలాగే సుధాకర్ కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తానమ్మా. నువ్వు అడగటం నేను కాదంటావునా? థ్యాంక్ యూ సార్. ఏ పద్మా, పద్మా, ఏంటి మా పొలం వైపు వెళ్తున్నావు? మా అన్నయ్య కోసమేనా? మీ అన్నయ్య ఏమన్నా కృష్ణ పరమాత్ముడా రోజు వెళ్ళి దర్శనం చేసుకురావడానికి? మరి ఇలా ఇటెక్కడికి వెళ్తున్నావు? మీ అన్న చెల్లెలు ఏమన్నా ఈ దారిని కాంట్రాక్ట్ తీసుకున్నారా? అమ్మా, తప్పైపోయింది, క్షమించు. క్షమించాను గాని ఆ క్యారెల్ ఏముంది? గారెలు తింటావా? ఏం అక్కర్లేదు, మేము వండుకున్నాం. కావండి చూడు. అస్సరే, గారెలు తీసుకుని పొలాల్లోకి వెళ్తున్నావేంటి? నేనా వనిపోతున్నానికి? నువ్వే భోజనానికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసులే. మా అన్నయ్య మాత్రం నువ్వు చేసిన గారెలు ఏం తిండు. తిండా? అలాగా, ఎందుకు తిండో నేను చూస్తాను. తినిపించడమే కాదు, నేను తెచ్చిన గారెలే చాలా బాగున్నాయని మీ అన్నయ్య చేత అనిపిస్తాను. పందెమా? పందెం. ఏది ఆ గారెలు? ఏమిటి మళ్ళీ ఇటు వచ్చావు? పూలు ఏమన్నా కోసావా? ఏ కోస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా? పూలు పెట్టుకోవడానికి వీలు లేకుండా నీ జర కోసేస్తాను. సరే, ఏదో పెద్ద ఆవిడ అడిగింది కదా బాగుంటదని నీ కోసం మీ అమ్మగారు చేసిన గారెలు తీసుకొచ్చాను. నువ్వేమో అది కోస్తాను ఇది కోస్తాను అంటున్నావు. సరే బా. అగాగు, మా అమ్మంత ప్రేమగా పంపిస్తే తిప్పి తీసుకెళ్తావా? నిన్నేమన్నా ఇటు? నేనే పెడతాను. సరే, మంచి ఆకలి మీద ఉన్నాను రాని. మీకు గారెలు అంటే చాలా ఇష్టమా? గారెలే కాదు, మా అమ్ముండి నువ్వు ఏమైనా సరే ఇష్టమే. ఆహా, ఒక్కొక్క చేతి మహత్యం అనుకో. మా అమ్ముడిని గారెలు ఎంత రుచిగా ఉన్నాయో చూసావా? నువ్వు కూడా తిను. ఎందుకలా నవ్వుతావు? ఇప్పుడు మీరు తినే